హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా కట్ వర్క్ లేస్ ఎలా బార్డర్ కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ సారీ ఇచ్చారు. దీనికి లేస్ కుట్టమని ఇచ్చారు, కట్ వర్క్ లేసు. ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇగోండి ఈ సారీ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది మనం కట్టుకునే సారీ పైట్ చెంగు నుండి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇగోండి ఈ బార్డర్, ఇది కట్ వర్క్ దండి. ఈ లేసు 6 మీటర్స్ ఇచ్చారండి. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైనుంచి మనం స్టిచ్ చేసుకోవాలండి. కిందకి ఆ కట్ వర్క్ కనిపించేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ మీద అయితే పెట్టకూడదు. ఈ విధంగా ఇలాగా చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. నేను మీకు చూపిస్తాను కదా, ఇలాగ చివరన ఒక 1/2 ఇంచ్ మనం కుట్టుకోవాలండి. ఇదిగోండి కట్ వర్క్ అనేది ఆపోజిట్ సైడ్ అట్లా రావాలండి. పైనుంచే కుట్టుకోవాలండి. ఇక చూపిస్తున్నట్టుగా అట్లా. కింద నుంచి అయితే అసలు కుట్టకూడదు, బాగోదు. లేస్ అంతా కింద వైపుకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇది 6 మీటర్స్ ఇచ్చారు. ఇది స్టిచ్చింగ్ చేశాక ఈ విధంగా వస్తుంది సారీ అంతా నీట్గా. ఇవన్నీ మొత్తం సారీ ఈ విధంగా వచ్చింది. మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ముందుగా అయితే మనం పావిట్ చెంగు కాసి 1.5 మీటర్ క్లాత్ వరకు మనం కొలుచుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా 1.5 మీటర్ క్లాత్ వరకు పావిట్ చెంగు కాసండి. ఇదని చూసారా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇట్లా స్టిచ్ చేసుకొని వెళ్ళాలండి. చూపిస్తాను చూడండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి లేస్ని పైన ఒక 1/2 ఇంచ్ మందం నుంచి కుట్టుకోవాలండి. స్టార్టింగ్ స్టిచ్ గట్టిగా వేసుకోవాలి, రఫ్ చేసుకోవాలండి ఊడిపోకుండా. ఇలాగ స్ట్రైట్గా కుట్టుకొని వెళ్ళిపోవాలి. మనం కుడుతున్నప్పుడు సారీ అనేది నీట్గా పెట్టుకోవాలండి. ఇక చూసారు కదా, ఇలాగ వస్తుంది స్టిచ్ చేసాక. ఇంకోటి చివరికి వచ్చేసరికి ఇట్లా చిన్న పిల్టీలాగా వేసుకోవాలండి, జస్ట్ చిన్నది. ఎందుకంటే ఇది లేసు తిరగదు కదా, మళ్ళీ అక్కడ పైకి లేచిపోద్ది అనేసి చిన్న జస్ట్ అనమాట. అక్కడ రఫ్ చేసుకొని మళ్ళీ తిప్పేసుకొని ఎప్పటిలాగే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మనం సారీ కుట్టేటప్పుడు నీట్గా సర్ది పెట్టుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకంటే ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా చిన్న పిల్టిలాగా వేసుకొని మళ్ళీ సైడ్ని ఇట్లా తిప్పుకోవాలి, జస్ట్ చిన్నది మాత్రమే. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా. ఇదేనండి ట్రిక్, చిన్నది జస్ట్ చిన్నగా వేసుకొని అక్కడ రఫ్ చేసుకోవాలి. ఇవ్వండి సూది అట్లా దింపేసి స్లోగా ఇలా తిప్పేసుకోవాలి మళ్ళీ సారీ మన వైపు. స్టోన్స్ అనేవి ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి.
ఇంకా చూసారు కదా, ఇగోండి ఈ విధంగా వస్తుంది. ఈ కట్ వర్క్ లేస్ అనేది మొత్తం క్లాత్ మీద స్టిచ్ చేసేయకూడదండి, పావించి మందం మొత్తమే స్టిచ్ చేయాలి. అలాగైతేనే ఆ కట్ వర్క్ అనేది కిందకి మనకు కనిపిస్తుంది బోర్డరు. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది స్టిచ్ చేసాక. ఈ పౌచ్ ఇంకా కుట్టేసానండి. ఇదిగోండి మొత్తం కుట్టేటప్పుడు నీట్గా శారీని మనం మాటిమాటికి చూసుకొని నీట్గా సర్ది పెట్టుకోవాలండి. ఇలా వస్తుంది. ఇదిగోండి వెనక వైపు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకొని వెళ్ళిపోవడమేనండి, అంతేనండి. ఇందులో అయితే ఏం లేదు. కాకపోతే మనము వైట్ చెంగ్ కుట్టేటప్పుడు కొంచెం నీట్గా కుట్టుకోవాలి. ప్లస్ అక్కడ ఏమొచ్చి తిప్పేటప్పుడు అయితే చిన్న పిల్టిలాగా మడిపేసుకుంటే ఇలాగా తిరుగుతుందండి, లేదంటే అది ఇలా పైకి లేచినట్టుగా అలా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అలా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి, ఎందుకంటే మధ్య మధ్య స్టోన్స్ ఉన్నాయి అనుకోండి సూది ఇరిగిపోద్ది. ఇదిగోండి ఫైనల్గా ఇట్లా వస్తుంది శారీ మొత్తం. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ చేసాక. ఫైనల్గా ఇట్లా ఉంటుందండి. థ్యాంక్ యూ.